తెలంగాణలో అధికారంలోకి వస్తామని బీజేపీ నేతలు కలలు కంటున్నారని, కానీ అవి పగటి కలలేనని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై పలువురు తెలంగాణ బీజేపీ నేతలు స్పందిస్తూ తెలంగాణలోనూ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. వారి వ్యాఖ్యలపై మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ఢిల్లీ ఎన్నికలు తెలంగాణ ఎన్నికలకు చాలా తేడా ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. ఢిల్లీలో ఎన్నికల ఫలితాలను చూసి బీజేపీ నాయకులు ఆనందిస్తున్నారని, కానీ మన రాష్ట్రంలో ఎప్పటికీ గెలవలేరన్నారు. ఢిల్లీ ఎన్నికలను పోల్చుతూ ఇక్కడ బీజేపీ నేతలు ఆనందపడటం విడ్డూరంగా ఉందని ఆయన విమర్శించారు. ఎన్నికల్ని చూసుకొని అక్కడ ఫలితాలను చూసుకొని బీజేపీ నాయకులు అమితానంద పడుతూ ఉన్నారు. ఢిల్లీలో జరిగిన ఎన్నికల్ని తెలంగాణతో పోలుస్తా ఉన్నారు. తెలంగాణ రాజకీయ రంగంలో ఎప్పటికి కూడా బీజేపీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశమే లేదు. తెలంగాణ జనాభా ఉన్నటువంటి పరిస్థితి, జనాభాలో తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి దృష్ట్యా ఈ రాష్ట్రంలో ఎప్పటికి కూడా బీజేపీకి అలాంటి అవకాశం వచ్చే పరిస్థితే లేదు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి 6 గ్యారంటీలు, రైతు బంధు, రుణమాఫీ, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు ఇవన్నీ కూడా ప్రజల గుండెల్లో ఇవాళ నానుతున్నటువంటి సందర్భాలు. ఇంత చక్కటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీని ప్రజలు మరొకసారి గెలిపిస్తారని చెప్పడంలో ఏమాత్రం అనుమానం లేదు. బీజేపీ నాయకులు కంటున్నట్టు పగటి కలలుగానే మిగిలిపోయే అవకాశం ఉంది. ఇక కేటీఆర్ పరిస్థితి బీజేపీని అభినందించలేక లోపట ఆనందపడుతూ ఆయనకాయన ఊహాలోకంలో మాట్లాడుతూ ఉన్నాడు. కేటీఆర్ శకం ఈ రాష్ట్రంలో ముగిసింది. కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి ఫలాలు వచ్చే ఎన్నికల్లో కూడా మళ్లీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తాయి. ఇదే మాదిరిగా దేశవ్యాప్తంగా కూడా రాను రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని చెప్పడానికి ఏమాత్రం అతిశయోక్తి కాదు. రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఢిల్లీలో ఉన్నటువంటి పరిస్థితులు వేరు. దక్షిణ భారతంలో కర్ణాటక గాని తెలంగాణని కాంగ్రెస్ పార్టీని ఆదరించినారు. భవిష్యత్తులో